తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత అయితే పెరుగుతూ వస్తుంది. గత నవంబర్ నెలలో వర్షాలు ఎక్కువ పడినప్పటికీ డిసెంబర్ 1వ తేదీ నుంచి కూడా చలి తీవ్రత అయితే మరింత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు అయితే అధికంగా పడిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ యొక్క చలి తీవ్రత కారణంగా ప్రజలైతే ఈ యొక్క మొదటి నుంచి కూడా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో పక్కన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అలాగే పాడేరు ఈ యొక్క ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్న నేపథ్యం అందరూ కూడా తెలిసిందే. ఇప్పటికే మినుములూరు కావచ్చు, పాడేరు కావచ్చు, మాడుగుల ఇటువంటి ప్రాంతాలలో ఇప్పటికే అధికంగా తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మినుములూరులో 3 డిగ్రీలు అంటే అధికంగా 3 వరకు కూడా పడిపోయినటువంటి ఉష్ణోగ్రతలు అక్కడ చలి తీవ్రత ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. అటువంటి ఉష్ణోగ్రతలు కూడా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం అలాగే చింతూరుతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ యొక్క చలి తీవ్రత అయితే ఎక్కువగా పెరుగుతుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఈ యొక్క చలి తీవ్రతతో ప్రజలంతా కూడా ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకుంటూ అలాగే రోడ్డు పక్కనే ఆపి లారీలు వాహనదారులు కూడా మంటలు వేసుకుంటూ చలి కాగుతూ ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ యొక్క చలికాలంలో అలాగే అనేక ఇబ్బందులు అయితే తలెత్తుతాయని అలాగే ప్రధానంగా కూడా ఒక పక్కన వైద్యులు కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క జాతీయ రహదారులపై ప్రయాణం చేసినటువంటి వాహనాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మంచు అధికంగా కురిసే ప్రాంతంలో అలాగే ఈ యొక్క కార్లు అద్దాలపైన అలాగే మంచు అధికంగా ఫాగ్ పడడంతోనే ఈ యొక్క చాలా ఇబ్బందులు అయితే అవుతుంటాయి. ప్రయాణానికి చాలా ఇబ్బందులు పడుతుంటాయి. ఇటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి 16 ఏదైతే ఉందో 16పై కూడా మనకి చలి తీవ్రత పెరిగితే అనేక రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి. అటువంటి ప్రమాదాలను ఈ యొక్క చలిలో అలాగే ఉదయం కాల సమయంలో అధికంగా చలి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. వాహనదారులు ముఖ్యంగా ఈ యొక్క జాతీయ రహదారులపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క ఉదయం సమయంలో అలాగే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో ప్రయాణాలు చేయడం చాలా మంచిది కాదంటూ కూడా ఓ పక్కన అధికారులు కూడా సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క చలి తీవ్రత అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అలాగే డిసెంబర్లోనే అధికంగా ఉంటుంది. డిసెంబర్ మొదలుకొని అలాగే జనవరి సంక్రాంతి వరకు కూడా ఈ యొక్క భోగి మంటలు వెలిగే వరకు కూడా ఈ చలి తీవ్రత అయితే ఎక్కువగా కనిపించే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది. మనం చూడొచ్చు ఈరోజు తెల్లవారుజామునే మనం చూసుకుంటే చలి సరిగ్గా సమయం మనకి 6 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క మంచు ఏ విధంగా ఉంటుందో మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మనం చూడొచ్చు ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారిపై ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ యొక్క మంచు ఏ విధంగా కప్పి ఉన్నటువంటి దృశ్యాలు అంటే ఇప్పటికే ఆ సమయం 6 దాటుతుందో 6 దాటిన నేపథ్యంలోనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు మంచు ఈ యొక్క కురుస్తున్నది 216 జాతీయ రహదారిపై మంచు కురుస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క వాహనదారులు చాలా ఇబ్బందులు పడతారు. అంతేకాకుండా ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మంచు తీవ్రత ఏ విధంగా ఉందో అలాగే ఈ యొక్క ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి మంచుతో అలాగే ఈ విధంగా అందరూ కూడా స్వెటర్లు ధరించుకుంటూ అలాగే స్వెటర్లతో పాటు అలాగే మంకీ క్యాప్లు ధరిస్తూ చలి నుండి ఉపశమనం పొందేందుకు కూడా ఈ విధంగా వాళ్ళ ప్రయాణాలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. మనం చూస్తుంటే మంచు ఏ విధంగా ఉందో మీకు ఆకాశాన్ని ఇప్పుడు సరిగ్గా ఉదయం 6 గంటల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే తెల్లవారుతున్న నేపథ్యంలోనే పక్కన ఉదయం కాలం వెళ్ళేటువంటి ప్రయాణికులు అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా చలి తీవ్రతతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మీకు జాతీయ రహదారిపై ఎటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. ఈ యొక్క ప్రయాణాలు చేయలేక వాహనదారులు కూడా రోడ్డు పక్కనే వాహనాలు నిలిపివేసి ఇటువంటి పరిస్థితులు అంటే చలికి ఉన్న నేపథ్యంలోనే వాహనాలు నిలిపేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఈ విధంగా మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్వెటర్లు అలాగే భారీ వీళ్ళంతా కూడా ధరించుకుంటూ ఈ యొక్క ప్రయాణాలు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చలి తీవ్రత అయితే ఎక్కువ పెరుగుతూ వస్తుంది. అలాగే ఉదయం గుడికి వెళ్ళేటువంటి భక్తులు కూడా ఈ యొక్క చలిలో వణుకుతూ అలాగే తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళేటువంటి భక్తులు రాక ఇప్పుడు ఈ యొక్క చలితో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా అంటే మన ఇప్పటికే ఈ పట్టణ ప్రాంతాలలో చలి ఈ విధంగా ఉంటే ఇంకా ఏదైతే ఈ యొక్క పంట పొలాల్లో కావచ్చు అలాగే పచ్చని ఈ కోనసీమ జిల్లా అమలాపురంలో కావచ్చు ఎన్ని ప్రాంతాలలో కూడా చలి తీవ్రతతో ఇప్పటికే అనేక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మంటలు అంటే వాహనదారులు ముఖ్యంగా రోడ్డు పక్కన ఆపి వాహనాలలో
ఈ పక్కనే మంటలు వేసుకుంటూ చలి తీవ్రతకైతే వాళ్ళంతా కూడా ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఈ విధంగానే తెలుగు రాష్ట్రాలలో అయితే ఆ చలి వణికిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా పడిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భారీగా మంచు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. చలి తీవ్రత మనకి చలి తీవ్రత అయితే ప్రధానంగా చూసుకుంటే ఆపి ఉన్నటువంటి వాహనాల అద్దాలపై కూడా ఈ యొక్క మంచు గడ్డలు కూడా పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఎక్కడైనా మనం ఈ యొక్క చలికాలంలో ఎక్కడ వాహనం పార్క్ చేసినా సరే ఇటువంటి పరిస్థితులే మనకు కనపడతాయి. చలి నుంచి మనకి ఉపశమనం పొందేందుకు కూడా జనాలు మరో వారం రోజుల పాటు ఎలా అధికంగా ఇంకా మంచి ఇక్కడి నుంచి కూడా మొదలయ్యే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చలి తీవ్రత ఇలాగే కొనసాగితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే సూచనలు అయితే చేస్తున్నారు. మంచు కురుస్తున్న నేపథ్యంలోనే తెల్లవారుజామున అలాగే ప్రయాణాలు చేయొద్దని కూడా ఒక పక్కన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చూడొచ్చు ఉదయం 6 గంటలకే అంటే కొంతమంది వాహనదారులు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 216 జాతీయ రహదారిపై ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇలాగా కత్తిపూడి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో కాకినాడ నుంచి ఇటువైపు విశాఖపట్నం వెళ్ళేటువంటి జాతీయ రహదారిపై కూడా ఈ తెల్లవారుజాము నుండి వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి ఈ ఉదయం సమయంలో అలాగే ఈ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ఈ ప్రయాణాలు చేసేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క సమయంలోనే మనకు ముఖ్యంగా ఈ జాతీయ రహదారి 16 ఏదైతే ఉందో తుని నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి 16పై కూడా తరచూ ఈ యొక్క చలికాలంలో ఎక్కువ ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ప్రధానంగా దేనికి అంటే ఈ మంచు కారణంగా ఉదయం సమయంలో సరిగా వెలుతురు కనిపించకపోవడంతో అలాగే ఈ వాహనాలకి గ్లాసులకి ఈ మంచు ఎక్కువ కూర్చున్న నేపథ్యంలోనే ఈ చలి తీవ్రతతో అలాగే వాహనాలు ఉదయం తెల్లవారుజామ్యంలో చిన్నపాటి రెప్పపాటు గురైనా సరే అనేక ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలోని అలాగే ఎక్కువ ప్రమాదాలు అవే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే జాతీయ రహదారిపై ఏదైతే చాలా రద్దీగా ఉంటుంది జాతీయ రహదారి ఆ రహదారిపై ప్రయాణాలు చేసేవారు అందరూ కూడా ఈ చలికాలంలో మాత్రం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ప్రయాణాలు చేయకుండా కొంచెం ఆ సమయంలో ఎక్కడెక్కడ వాహనాలు నిలిపేసి ఈ యొక్క మంచు తగ్గే వరకు కూడా ఆగవలసిన పరిస్థితులు ఉండే పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా పలు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క మంచు నుంచి ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఉదయం తెల్లవారుజామున పనులకు వెళ్ళే వారు అందరూ కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అదే సమయంలో వృద్ధులు చిన్నపిల్లలు కూడా ముఖ్యంగా ఈ చలిలో ఉన్నటువంటి చలిలో తీవ్రత ఎక్కువ పెరిగితే మాత్రం పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఉదయం సమయంలో మంచు కురిస్తే కొంతమంది ఆస్మా సంబంధించినటువంటి ఆ పేషెంట్లు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలి తగిలిన నేపథ్యంలో వాళ్ళకి దగ్గు రంప అలాగే ఇటువంటి ఊపిరి పీల్చుకోవడం చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అటువంటి వారు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా శ్రేయస్కరం అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ చలి ఉదయం తెల్లవారుజాము నుంచి తగ్గే వరకు కూడా ఎవరు కూడా బయటకు రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. చలి ఈ యొక్క మంచు తగ్గి ఉదయం 7 గంటల తర్వాత ఏదైనా ఉంటే ప్రయాణాలు పెట్టుకోవాలంటూ కూడా పలు అంటే కొంతమంది సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఏదైనా చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ యొక్క హాట్ వాటర్ తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు వీరందరూ కూడా చూపిస్తున్నటువంటి సూచనలు ఏంటంటే ఉదయకాల సమయంలో అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క చలికాలంలో స్వెటర్లు ధరించాలి. అలాగే తలపై మంచు పడకుండా పాటు అలాగే మనకి ప్రధానంగా చెవులోకి చల్లని గాలులు తగలకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటూ కూడా అధికారులు అయితే వైద్యులు అయితే చూపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కాసిన వాటర్ ఏదైతే వేడి నీళ్ళు తాగుతూ ఉపశమనం పొందాలి. అలాగే వాళ్ళకి ఈ యొక్క కాలంలో ఏదైతే ఆస్మా పేషెంట్ అయితే ఉంటారో వాళ్ళకి ఏదైతే దీని నుండి ఉపశమనం పొందేందుకు వెచ్చని వేడివేడి పదార్థాలు తింటే ఈ యొక్క చలికాలంలో చాలా మంచిదని కూడా వైద్యులు అయితే చూపిస్తున్నారు. ఈ యొక్క రోగాలు దరిదావరు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ప్రధానమైనటువంటి ఈ సమయంలోనే గతంలో చూసాం ఎన్నో కరోనా వంటి విపత్తుకర పరిస్థితులు కూడా చూసాం. అటువంటి చలిలో ఈ యొక్క వైరస్లు ఎక్కువైతే వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్క్రబ్ టైపస్ అనే వ్యాధి కూడా అనేక ప్రాంతాలలో ఇప్పటికే కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క డిసెంబర్ నెలలో
ఇప్పుడైతే చలి తీవ్రత అయితే పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కూడా వైద్యులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో కూడా మన పచ్చని కొబ్బరి చెట్ల నుంచి వస్తున్నటువంటి మంచు అందాలతో పక్కన ప్రకృతి ప్రేమికులు ఈ విధంగా ఆనందం పొందుతున్నప్పటికీ కానీ ఈ చలి తీవ్రతతో మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఈ చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క శీతాకాలంలో అయితే ప్రస్తుతం పలు జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్ళవలసిన పరిస్థితులు ప్రధానంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాలలో చలి వణికిస్తుంది. ఆ విధంగానే అల్లూరు జిల్లాలో పాటు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాటు ఈ యొక్క చలి తీవ్రత అయితే రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితులు ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.